మనం రోజూ ఎన్నో ప్రకటనలు, వార్తలు, అభిప్రాయాలు వింటూ ఉంటాం కదా. మరి వాటిలో ఏది నమ్మాలి? ఏ వాదన నిజంగా బలంగా ఉంది అని తెలుసుకోవడమెలా? సరిగ్గా ఆ పనే మనమిప్పుడు చేయబోతున్నాం. వాదనల వెనుక దాగి ఉన్న అసలు నిజాల్ని బయటకు తీయడానికి కావలసిన కొన్ని పవర్ఫుల్ మెంటల్ టూల్స్ని మన టూల్ కిట్లో చేర్చుకుందాం రండి. అంటే మనం రోజూ వినే చాలా మాటల వెనుక చెప్పకుండానే కొన్ని నమ్మకాలు దాగి ఉంటాయన్నమాట. ఈ విశ్లేషణలో మనం ఆ కనిపించని ఆధారాలను ఎలా కనిపెట్టాలో తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఈ సింపుల్ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఇది చాలా తేలిగ్గా అనిపించొచ్చు, కాని సరిగ్గా ఈ ప్రశ్నే ఆ కనిపించని ఆధారాలు అనే కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి మనకు దారి చూపిస్తుంది. అంతర్లీన ఊహ అంటే ఏంటంటే ఒక వాదనకు కనిపించని పునాదిలాంటిది. దాన్ని వాళ్లు పైకి చెప్పరు, కాని అది నిజమని నమ్మితేనే వాళ్లు చెప్పే మాటకొక అర్థముంటుంది. ఇందాకటి గొడుగు ఉదాహరణ తీసుకుంటే బహుశా వర్షం పడొచ్చు అనే నమ్మకమే ఆ కనిపించని పునాది అన్నమాట. అయితే ఈ కనిపించని పునాదులను మనం ఎలా కనిపెట్టగలం? దానికోసమే మన దగ్గరొక సూపర్ టెక్నిక్ ఉంది. దాన్ని చెల్లుబాటు కాని పరీక్ష లేదా ఇన్వాలిడేషన్ టెస్ట్ అంటారు. ఇదొక డిటెక్టివ్ టూల్ లాంటిది. ఒక వాదన ఎంత బలంగా ఉందో టెస్ట్ చేస్తుంది. ఈ పోలిక చాలా ముఖ్యం. ఒక బిల్డింగ్ దాని ఫౌండేషన్ మీద ఎలా నిలబడుతుందో, ఒక ఆర్గ్యుమెంట్ దాని వెనుకున్న నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే ఆ నమ్మకం లేదా ఊహ తప్పైతే వాదన నిలబడదు. సింపుల్. చాలా సింపుల్. మూడు స్టెప్స్. ఒక వాదన వెనుక దాగి ఉన్న ఊహ ఏమయ్యుంటుందో గెస్ చేసి, ఒకవేళ అది అబద్ధమైతే ఏమవుతుందో ఆలోచించాలి. ఒకవేళ అసలు వాదనకే అర్థం లేకుండా పోతే మనం కరెక్ట్ ఊహను పట్టుకున్నట్టే. సరే, థియరీ బాగానే ఉంది, కానీ దీని నిజంగా ఎలా వాడాలి? రండి, కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలతో ఈ టెస్ట్ని చేసి చూద్దాం. ఈ టేబుల్లో ఉన్న కొన్ని వాదనలను విశ్లేషించి వాటి వెనుకున్న ఆ కనిపించని ఆధారాలను బయటకు తీద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. మొదటి ఊహ చాలా సింపుల్. స్టూడెంట్స్కి ఆ కోరిక ఉంటేనే కదా యాడ్ ఇస్తారు. కానీ రెండో ఊహ చాలా ముఖ్యం. మన చెల్లుబాటు కాని పరీక్షను వాడి చూద్దాం. ఒకవేళ ఇన్స్టిట్యూట్కి మంచి ట్రాక్ రికార్డ్ లేదనుకుందాం. అప్పుడు మా దగ్గర చేరండి, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయండి అనే వాదనకు ఏమైనా విలువ ఉంటుందా? అస్సలుండదు. కాబట్టి రెండూ సరైన ఊహలే అన్నమాట. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ తేడా ఉంది, గమనించండి. కొత్త సిస్టమ్ తెస్తున్నారంటేనే పాతది సరిగా లేదు అనేది ఖచ్చితంగా అవసరమైన ఊహ. అది నిజం కాకపోతే కొత్తదెందుకు? కాని రెండో ఊహ చూడండి. చాలా ప్రమాదాలు సిగ్నల్ ఫెయిల్యూర్స్ వల్లే జరగాల్సిన పని లేదు. వేరే కారణాల వల్ల జరిగే యాక్సిడెంట్స్ని కూడా కొత్త సిస్టమ్ ఆపొచ్చు కదా. కాబట్టి రెండో ఊహ చాలా స్పెసిఫిక్గా ఉంది. అది తప్పనిసరి పునాది కాదు. సరే, ఇప్పటిదాకా మనం పునాదుల గురించి మాట్లాడాం కదా, అంటే వాదనల వెనుక ఉన్న కనిపించని నమ్మకాలు. ఇప్పుడు ఆ పునాదుల మీద కట్టే బిల్డింగుల గురించి, అంటే అసలు వాదనల బలం గురించి చర్చిద్దాం. ఒక వాదనకు పునాది కరెక్ట్గా ఉండొచ్చు, కాని దానిమీద కట్టిన నిర్మాణం ఎంత బలంగా ఉంది? ఈ స్లైడ్ మనకు ఒక చెక్లిస్ట్ లాంటిది. బలమైన వాదనలు ఎప్పుడూ వాస్తవాలు, లాజిక్ అనే ఇటుకలతో కడతారు. కాని బలహీనమైన వాదనలు కేవలం అభిప్రాయాలు, ఎమోషన్స్ అనే ఇసుక మీద నిలబడతాయంతే. రైట్. ఇప్పుడు ఈ కొత్త టూల్ని కూడా ప్రాక్టీస్లో పెడదాం. కొన్ని రియల్ లైఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుని వాటి స్ట్రెంగ్త్ ఎంతుందో చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని పెద్ద విధానపరమైన ప్రశ్నలని తీసుకోబోతున్నాం. వీటికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉండే వాదనలను విశ్లేషించి ఏవి బలంగా ఉన్నాయో, ఏవి నీరసంగా ఉన్నాయో చూద్దాం. మన మొదటి ప్రశ్న. ఇది చాలా పెద్ద, ముఖ్యమైన ప్రశ్న. దీనిపై రకరకాల వాదనలున్నాయి. అవేంటో కొన్ని చూద్దాం. ఇది మనం చాలా తరచుగా వినే వాదన. పర్యావరణం గురించి ఆందోళన ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరిస్తారు. మనం ఇందాక చూసిన రూల్స్ ప్రకారం ఆలోచించండి. ఇది బలమైన వాదన లేక బలహీనమైనదా? ఇది బలహీనమైన వాదన. ఎందుకు? ఎందుకంటే అందరికీ తెలుసు అనేది ఎప్పుడో ఒక వాదనకు ఆధారం కాలేదు. అదొక ఫ్యాక్ట్ కాదు, జస్ట్ ఒక ఒపీనియన్. ప్లాస్టిక్ ఎంత హానికరం, ఎలాంటి హాని చేస్తుంది, మరి ప్రత్యామ్నాయాలేంటి, ఇలాంటి ప్రశ్నలకు ఇందులో సమాధానమే లేదు. అందుకే ఇది బలహీనమైనది. సరే, ఇప్పుడు ఇదే టాపిక్పై మరో యాంగిల్ చూద్దాం. ఈ వాదన ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రాక్టికల్ ప్రయోజనాలపై ఫోకస్ చేస్తుంది. చూశారా ఈ వాదన ఎందుకు బలంగా ఉందో? ఇది ఎమోషన్స్ గురించి మాట్లాడట్లేదు. ఆహార భద్రత, ఎక్కువ కాలం నిల్వ ఉండటం లాంటి ఒక నిర్దిష్టమైన, వాస్తవమైన ప్రయోజనాన్ని చూపిస్తోంది.
ఇది సమస్యకు సూటిగా సంబంధించిన విషయం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టూల్స్ని మరో ఆసక్తికరమైన అంశంపై ప్రయోగిద్దాం. ఓటింగ్ని కంపల్సరీ చెయ్యాలా వద్దా? ఒకే టాపిక్కి సపోర్టుగా ఉండే రెండు వాదనల మధ్య తేడా చూడండి. మొదటిది కేవలం కొంతమంది ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంది. కాని రెండోది చూడండి, ఓటింగ్ శాతం పెరగడం, ప్రభుత్వ ప్రాతినిధ్యం పెరగడం లాంటి పెద్ద సిస్టమాటిక్ ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రయోజనాల గురించి మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఇది చాలా బలమైన వాదన. సో ఈ విశ్లేషణ ద్వారా మన మెంటల్ టూల్ కిట్లో ఇప్పుడు రెండు చాలా పవర్ఫుల్ టూల్స్ చేరాయన్నమాట. వీటిని ఉపయోగించి మనం ఏ వాదననైనా సరే చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఇప్పుడు రెండు ప్రధాన టూల్సున్నాయి. మొదటిది చెల్లుబాటు కాని పరీక్ష. ఇది వాదన కింద ఉన్న ఆ కనిపించని పునాదిని ప్రశ్నిస్తోంది. రెండవది బల నిర్ధారణ పరీక్ష. ఇది వాదన వాస్తవాలపై నిలబడి ఉందా లేక కేవలం గాలిలో కట్టిన మేడనా అని తేల్చుతుంది. మనం రోజూ వినే వార్తలు, చూసే యాడ్స్, మనం నమ్మే విషయాల వెనుక ఎలాంటి అదృశ్య ఊహలు దాగున్నాయో మనం ఆలోచించడం మొదలుపెడితే ప్రపంచాన్ని చూసే మన దృష్టికోణమే మారిపోతుంది. అందుకే మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న, మన ప్రపంచాన్ని ఏ అదృశ్య ఊహలు నడిపిస్తున్నాయి?